ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాక్యము. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో మనం అపవాదికి చోటివ్వకుండా అతడు మన జీవితాన్ని ఏమీ చేయలేడు. దేవుడు ప్రతి మనిషికి స్వేచ్ఛ అనేది ఇచ్చారు. ఏ నిర్ణయం అయినా తీసుకునే స్వాతంత్రాన్ని ఇచ్చారు. మనం అనుమతిస్తేనే తప్ప మన హృదయంలో దేవుడైనా లేదా సాతానైనా ప్రవేశించగలుగుతారు. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. మృంగడం అనంటే ఒక వ్యక్తిని పాపం చేసే విధంగా ప్రేరేపించి పాపానికి బానిసను చేసి దేవునికి దూరం చేసి నరకానికి తీసుకెళ్లడం. సాతాను ఎప్పుడు దేవుని బిడ్డలను లోకాన్ని చూపించి పాపాన్ని చూపించి శోధిస్తూనే ఉంటాడు. ఈ శోధనను మనం జయించగలగాలంటే మెలకువగలిగి ప్రార్థించే వారంగా ఉండాలి. సాతాను పాపం చేయడం వల్ల వచ్చే అల్పకాల సంతోషం గురించే చెప్తాడు, కానీ దాని వెనుక ఉన్న ఘోరమైన శ్రమను, పాపం వల్ల కలిగే నష్టాలను తెలియజేయడు. ఆనాడు హవ్వను కూడా ఇదే విధంగా మోసం చేశాడు. దేవుడు మాట వినకుండా మనం ఉండడం వల్ల దేవుడికేమీ నష్టం ఉండదు. నష్టం కష్టం అంతా మనకే ఉంటుంది. హవ్వ దేవుడు చెయ్యొద్దు అన్న పని చెయ్యడం వల్ల ఆదాము హవ్వ ఇద్దరు ఏదెను తోట నుండి గెంటివేయబడి శ్రమలను కొని తెచ్చుకున్నారు. ఎప్పుడు మనం దేవుని మాటకు అనగా వాక్యానికి లోబడి ఉండాలి. అపవాదిని వాడి తంత్రాలను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. సర్వాంగ కవచం అంటే నడుమునకు సత్యమును దట్టి కట్టుకోవాలి. అంటే ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడాలి. నీతి అను మైమరుగు తొడుక్కోవాలి. అన్ని సమయాలలో నీతిగా యథార్థంగా జీవించాలి. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడుగా తొడుగుకోవాలి. అంటే ఎల్లప్పుడూ అందరితో సమాధానంగా ఉంటూ దేవుని చిత్తానికి లోబడే సిద్ధ మనసు కలిగి ఉండాలి. రక్షణయను శిరస్త్రాణమును ధరించుకోవాలి. అంటే ఎల్లప్పుడూ దేవుని యందు భయముతో వణుకుతో ఆయనిచ్చిన రక్షణను కొనసాగించాలి. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. అనుదినం మనం వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉండాలి. ఇలా మనం జీవించగలిగినప్పుడు మనం అపవాదిని ఎదిరించగలుగుతాం. దేవుని రాజ్యానికి వారసులు కాగలుగుతాం. కావున ఈ రీతిగా ప్రతి ఒక్కరం జీవించులాగున దేవునికి ప్రార్థిద్దాం. ప్రార్థన. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ నామమును బట్టి మీకు నిండు వందనాలు. అయ్యా, మేం బలహీనులమైన మమ్మును ఎప్పటికప్పుడు సరిచేస్తూ వాక్యంతో బలపరుస్తున్నందుకు వందనాలు. విలువైన నీ రక్తంలో కడగబడిన మేము ఎన్నడూ అపవాది మాట వినకుండా వాడిని ఎదిరించే ఆత్మీయ జీవితం, వాక్యాన్ని హృదయంలో దాచుకునే జీవితం కలిగి మేమందరం జీవించుటకు మాకు సహాయమును దయచేయమని, అలా సహాయము దయచేసినందుకు నిండు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు అను శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.